ఎంజీ రావు గారు, హర్మూజ్ జలసంధి ప్రపంచ ఆయిల్ రవాణాకు చాలా కీలకమైన జలసంధి. అది ఒకవేళ ఇరాన్ మూసేసే అవకాశం ఎంతవరకు ఉంది? ఆ జలసంధిని మూస్తే ఏంటి పరిణామాలు? ఇక్కడ ఒకటేనండి, హర్మూజ్ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అంటారు. ఇది పర్షియన్ గల్ఫ్ని ఇరాక్ దక్షిణంగా, అదేవిధంగా సౌదీ అరేబియాకి ఉత్తరంగా ఈ ఖతారు, బహ్రెయిన్, యుఏఈ ఇవన్నీ సరిహద్దు దేశాలుగా, అటు ఒమన్ కూడా ఉంటుందండి. ఈ సరిహద్దు దేశాలు దాన్ని పర్షియన్ గల్ఫ్ అంటారు. పర్షియన్ గల్ఫ్ అంటే ప్రపంచ ఆయిల్ ఉత్పత్తిలో సుమారు 30% పర్షియన్ గల్ఫ్లో ఉంది. చిన్న సముద్రం. ఈ చిన్న సముద్రం దాని తర్వాత మీకు ఏంటంటే ఈ గల్ఫ్ ఆఫ్ హర్మూజ్, ఇప్పుడు ఈ ఫోటోలో కనపడుతున్న రెడ్ మార్క్ ఉన్నది స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అంటారు. దీనిపైనే ఇది ఇరాన్ ఉంటుందన్నమాట. ఈ గల్ఫ్ ఆఫ్ హర్మూజ్, ఈ నేరో స్ట్రైట్ ద్వారా ప్రపంచ పెట్రోలియం గ్యాస్ ఉత్పత్తుల్లో 30% రవాణా అవుతుంది. 30% అంటే ఊహించుకోండి. జపాన్కి 50% ఉత్పత్తి, చైనాకి 50% ఆయిల్ రీసోర్సెస్, తర్వాత ఇండియాకు కూడా అక్కడ నుంచే వస్తుంది. అది క్లోజ్ చేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోద్ది. ఇప్పుడు అది ఎప్పుడు క్లోజ్ చేస్తే ఇరాన్ చేతిలో ఉంటుంది అది. ఎందుకంటే ఇరానియన్ మిలిటరీ బోట్లు ఉంటాయండి, వేలాది మిలిటరీ బోట్లు. అవన్నీ ఎవరి కంట్రోల్లో ఉంటాయి? ఇరానియన్ ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్ దాని చేతిలో ఉంటాయి. అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటాయి అక్కడ, కానీ అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ దాన్ని రక్షించలేవు. ఎందుకంటే ఇరాన్ మిలిటరీ బోట్లు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల మీద అటాక్ చేసి అక్కడ వెళ్ళి ఆయిల్ ట్యాంకర్లన్నీ పేల్చేసి ఆ ఏరియాని తన అదుపులో తీసేసుకుంటుంది. దాన్ని క్లియర్ చేయాలంటే 3 నెలలు అమెరికాకే పడుతుందంటే ఊహించుకోండి పరిస్థితి. ఓకే, అది పరిస్థితి. ఈ కింద హౌతీస్ అటాక్ చేస్తారు, అక్కడ హిజ్బుల్లా అటాక్ చేస్తారు, అక్కడ హమాస్ అటాక్ చేస్తే ఇరానియన్ ఏంటంటే ఇప్పుడు వరకు ఇరాన్ ఎందుకు గెలుస్తుంది ఇజ్రాయెల్, అమెరికా ఎందుకు గెలుస్తుందంటే ఇరాన్ టెరిటరీలోకి వాళ్ళు వెళ్ళలేదు. ఇరాన్ పైన గగనతలం నుంచి వెళ్తున్నారు. ఇరానియన్ యొక్క వాయు రక్షణ వ్యవస్థ వీక్గా ఉంది కాబట్టి. కానీ ఇరాన్లోకి వెళ్తే అమెరికా కూడా గెలవలేదు. అమెరికా అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో గెలవలేకపోయింది. ఇరానియన్ రక్షణ దళాలు సుమారు 7 నుంచి 8 లక్షల రక్షణ దళాలు, ఇరానియన్ ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ డిసిప్లిన్ ఆర్మీ ఇన్ ద వరల్డ్ అనమాట. ఇప్పుడు అక్కడ చైనా ఇప్పుడు ఇరాన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు యుద్ధం చేయలేరు. ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ని క్లోజ్ ఎందుకు చేస్తుందంటే దాని అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అమెరికా ఇజ్రాయెల్ రక్షణకు వచ్చింది కాబట్టి అమెరికా ఇప్పుడు దాకా రానలేదు. అమెరికాని శిక్షించాలంటే ఏం చేయాలి? ఈ గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ చుట్టూ ఉన్న సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ, ఒమన్, ఈ దేశాలు బహ్రెయిన్, ఖతార్లో ఉన్న అమెరికా ఎయిర్ బేసెస్ 50,000 మంది అమెరికన్ రక్షణ దళాలు ఉన్నాయి. వాటిని అటాక్ చేస్తుంది ఇరాన్. వాటిని అటాక్ చేస్తే గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ని స్టాప్ చేస్తే అక్కడ నుంచి ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని వెళ్ళనవదు. ఇది ఆగిపోతే ప్రపంచంలో ఆయిల్ ఉత్పత్తి, గ్యాస్ ఉత్పత్తి ఆగిపోద్ది. ప్రపంచ రక్షణ వ్యవస్థకి ఫ్యూయల్ అందదనమాట. ప్రపంచ రక్షణ వ్యవస్థ మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అయిపోద్ది అనమాట. అంత ప్రమాదం. ఇప్పుడు ఆయిల్ రేట్లు డబుల్ అయిపోతాయి ఇండియాలో కూడా, అంత ప్రమాదం అక్కడ ఉంది. ఈ గల్ఫ్ ఆఫ్ ఇప్పుడు అమెరికా ఎయిర్ బేసెస్ని అటాక్ చేస్తుంది, తర్వాత ఫ్రాన్స్ ఎయిర్ బేసెస్ని అటాక్ చేస్తుంది, బ్రిటన్ ఎయిర్ బేసెస్ని అక్కడ ఆర్మీ ఎయిర్ బేసెస్ని అక్కడ ఇరాన్ని అటాక్ చేస్తానని ఈరోజు వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. మీకు ఇజ్రాయెల్కి మీరు సపోర్ట్గా వస్తే అనేది. అంటే గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ ఈ యుద్ధం ఇంకొక కొన్ని రోజులు, కొన్ని గంటలు కొనసాగితే ఈ గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ క్లోజ్ చేయడం ఒకటే ఇరాన్ విజయానికి మార్గం సుగమం చేస్తుంది. ఇరాన్ చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రమే గల్ఫ్ ఆఫ్ హర్మూజ్. గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ క్లోజ్ అవుతే ప్రపంచంలో ఆయిల్ సప్లై అయిపోతే ప్రపంచ దేశాలు కూడా ట్రంప్ మీద ఒత్తిడి చేస్తారు, ఇజ్రాయెల్ మీద ఒత్తిడి చేస్తారు. ఎందుకంటే ఇరాన్ చాలా జాగ్రత్తగా స్టెప్ చేస్తుంది చూడండి. అంటే ఏంటి? ఇరాన్ను సింపతిని గైన్ చేస్తుంది ఇప్పుడు ప్రపంచంలో. చూడండి, ఇజ్రాయెల్ మమ్మల్ని మా దేశ సమగ్రతని, సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించింది, మా అణుక్షేత్రాలను అటాక్ చేసింది. మేము అణుబాంబుల కోసం కాదు, అణుబాంబుని పీస్ఫుల్గా యూజ్ చేసుకుంటున్నాం. మా ప్రజలను చంపేస్తుంది. చూడండి, అంటే ఇప్పుడు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ప్రపంచం వెళుతుంది. ఎందుకంటే అణు డిస్కషన్ జరుగుతుంటే మధ్యలో ఫోర్స్ ఉపయోగించడం ఏంటి అనేది ఒకటి వస్తుంది. సో దీంతో ఇరాన్కి గ్యారంటీ సింపతి వస్తుంది. రాగానే ఇరాన్ చేస్తుంది గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ని స్ట్రైట్ చేస్తుంది. ఎందుకంటే గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ని క్లోజ్ చేయడం అంటే ప్రపంచ దేశాలు కోపడతాయి. మరి పాపం ఎవరిది? ఇరాన్ది కాదు, దీని అంతటి కారకుడు ట్రంప్ అని ప్రపంచం ట్రంప్ నిందించేలాగే ఇరాన్ ఇక్కడ చాలా వ్యూహాత్మకంగా స్టెప్లు ఇస్తుందండి. అది గమనించాలి. కానీ గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ ఇంకా 2-3 రోజులు యుద్ధం కొనసాగితే గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ని క్లోజ్ చేయడం తథ్యం ఇరాన్. దీంతో ఇది క్లోజ్ చేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆపదలో పడుతుంది. ప్రపంచ దేశాలన్నీ ముత్తుకుని ఎవరు దాని కారకుడైనా ట్రంప్ మీద ఒత్తిడి చేద్దాం, నువ్వు అర్జెంటుగా ఇజ్రాయెల్ యుద్ధం ఆపించు. ఇరాన్ కూడా మేము అందరూ అదే ఒప్పుకుంటుందని. ఇజ్రాయెల్ యుద్ధం ఆపించడానికి, మొత్తం యుద్ధ విమానాలు వెనక్కి వెళ్ళడానికి దాని చేతిలో ఒకటే ఆయుధం గల్ఫ్ ఆఫ్ హర్మూజ్. అదే ఇరాన్ శక్తివంతం, ఎందుకంటే దాని జోగ్రఫీ కాబట్టి. అది నేను ఎప్పుడు చెప్తూ ఉంటా. సో అందుకని ఇరాన్ అనే కొరివిని
ఎవడో దువ్వకూడదు, ఇరాన్ మీద గెలవడం అసంభవం అనేది ఇక్కడ అర్థమవుతుంది. సో గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ అనేది క్లోజ్ అవ్వడం అనేది ఇంకా 2-3 రోజులు యుద్ధం కొనసాగితే మనం ఆ న్యూస్ గ్యారంటీ మనం వింటామన్నట్టు నేను చెప్పగలుగుతాను.